ప్రారంభ దశలోనే మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదని చెప్తున్నా. మీ అయితే హోదా నన్ను కూడా మాట్లాడనివ్వాలి కదా సార్. మాట్లాడండి. అయితే మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా మీరైతే గమనిస్తా ఉన్నారు. ఈ 11 నెలల నుంచి రావణ కాష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరిని అడిగినా చెప్పేటువంటి అది చేస్తారు, చెప్తారు కూడా. ఇవాళ ఎంత హరిఘోషని ఎలగక్తా ఉంది తెలంగాణ అంటే, ఇవాళ మూసి ఎక్కడ పారుతుంది మేడం? ఇవాళ నివాసి ఆడ మూసి ఉండేటువంటి అదే కదా ఆయన చేస్తామన్నటువంటి పాదయాత్ర ఎక్కడ చేసిండ్రు మేడం? మొన్న ఎక్కడ బీబీ నగర్ పోచంపల్లి మండలానికి సంబంధించి సంగెం గ్రామం దగ్గర ఆయన పాదయాత్ర చేసిండు. అక్కడ పాదయాత్ర చేసినందుకు 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందంట. తను ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సినటువంటి ఆయన ఏడ చేయాలి, ఆయన పాదయాత్ర ఎక్కడ ప్రారంభించాలి, ఆయన కూల్చినటువంటి ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఆడ నష్టపోయినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ పాదయాత్రకు కానివ్వండి, లేదు అనుకుంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని కానివ్వండి లాభం అవుతుంది, దానికి ఒక అర్థం ఉంటది. అయితే నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, 1,50,000 కోట్ల రూపాయలతోని దీన్ని సుందరీకరణ చేస్తాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నాడు కదా. ఇవాళ మేము అదే అంటా ఉన్నాము. ఇవాళ దేశంలో అనేక కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళేమో ఇవాళ పెద్ద నదులు లాంటి దాన్ని కూడా అది చేస్తే ప్రక్షాళన చేసినప్పుడు కేవలం 47,000 కోట్ల రూపాయలు మాత్రమే అయింది. అయితే కానీ ఇవాళ ఈ నదికి 1,50,000 కోట్లు కావడం అంటే ఇది ఎట్లాంటి దాన్ని మీరు తీసుకొని వచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. రెండో విషయం మేడం, ఇవాళ హైడ్రా చేయించిండ్రు, హైడ్రామాని నడిపించిండ్రు తెలంగాణ హైదరాబాద్ లో. ఇవాళ మూసీ సుందరీకరణ అనేటువంటి విషయంలో ఆడ వాళ్ళు బాధపడుతున్నటువంటి బాధల్ని మీరే చూసిండ్రు. స్వయంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి పోయి పిల్లల్ని బ్యాగులు పడేస్తా ఉంటే ఈ రాతి రేవంత్ రెడ్డి గారి సర్కార్కి మరి అర్థమవుతుందా అర్థం అవుతలేదో మరి నాకైతే తెలియదు. కానీ ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైనా ఈ రాష్ట్రంలో ఒక్కరైనా సరే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పగలుగుతారా? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు సార్? ఇవాళ పచ్చగా ప్రగతి పదంలో పోతున్నటువంటి తెలంగాణని ఒకవైపు సంక్షేమం, 2 అభివృద్ధి జోడెడ్ల లాగా మేము ముందుకు తీసుకుపోతున్నటువంటి నేపథ్యాన్ని మేడం మీరు నమ్మరు. ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాద్ అనేటువంటి పద్ధతిలో అనేక పెట్టుబడులు మనం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇవాళ వీళ్లకు పరిపాలన చాతగాక, వీళ్లకు కార్యశుద్ధి, వాక్శుద్ధి, చిత్తశుద్ధి లేక ఈ కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రంలో పోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది చాలా స్పష్టంగా. ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి విషయం ఒకటే మేడం, సరే అనేక వర్గాలందరూ కూడా ఇవాళ మేము మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఇవాళ కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నున్నట్లు ఉన్నది అంటున్నారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలి అని అనుకుంటే, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు మేడం. రైతుల గురించి ఇవాళ రైతులకు ఎంత దారుణం అంటే మేడం, మరి రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వాళ్ళ వార్తలు వింటరో వినరో, వీళ్ళకి హిందీ వస్తుందో రాదో అనుకొని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలతోని యాడ్ వేయించుకొని, మహారాష్ట్రలో యాడ్ వేయించుకొని ఈడ 6 గ్యారంటీలన్నీ అమలైనాయి అని చెప్పి పచ్చి అబద్దాలను పక్కన ప్రచారం చేస్తా ఉన్నాడు. 500 రూపాయల బోనస్ ఇచ్చిన అనేటువంటి విషయం మాట్లాడుతా ఉన్నాడు. ఇవాళ నిజంగా 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇవాళ రోడ్ల మీద ఇంకా కూడా మేడం ఇంకా కూడా ఇవాళ వడ్రపు రాసులన్నీ కూడా రోడ్ల మీద తడిసిపోయి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. మిల్లర్లని టైఅప్ చేయలేదు, ఈయన బస్తాలని కూడా వంచలేదు. మీదికెళ్ళి పోస్తే కిందికెళ్ళి పోతున్నాయి మేడం వడ్లన్నీ కూడా. ఇవాళ రైతు 6 కాలం కష్టపడ్డటువంటి రైతుకు మద్దతు ధర లేదు. అంతేకాకుండా మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చినము అని
ఇవాళ పక్క రాష్ట్రంలో పచ్చి అబద్ధాలను ఓకే, ప్రచారం అరవింద్ గారు. చేస్తా ఉన్నారు. రైట్. ఇది నేను ఒక్కటి మేడం, సరే నేను ఏమంటా ఉన్నాను అంటే, చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ చీకట్లో వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదైతే వ్యవహారం ఉందో అది ఏదైనా కావచ్చు గాక, ఈ రాష్ట్రంలో ఒక్క వర్గం అంటే నిజంగా కూడా ఏ వర్గం లేదు మేడం. నేను చాలా అదైతాను, మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. మీరు చర్చలే అనేక చర్చలు కూడా పెట్టినరు. పోలీస్ కుటుంబాలు రోడ్లపైకి సామరస్యంగా సచివాలయానికి పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటాము అంటే వాళ్ళని